మరోవైపు 2014లో మద్రాస్ హైకోర్టు ఇద్దరు సభ్యుల బెంచ్ దీపత్తున్ వద్ద దీపం వెలిగించరాదని తీర్పిచ్చింది. తాజాగా ఓ వ్యక్తి మదురై బెంచ్లో పిటిషన్ వేసి కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిండు. దీంతో కొండ శిఖర స్తంభం వద్ద దీపం వెలిగించాలని దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపం వెలగాలని, లేని పక్షంలో 6 గంటల 5 నిమిషాలకు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని న్యాయమూర్తి చెప్పినా కూడా తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడింది. డిఎంకే తనకు అనుకూలంగా ఉన్న 2014లో హైకోర్టు తీర్పును అమలు చేస్తామంటున్నది. అంతేకాదు, కార్తీక దీపం హిందూ పండుగ కాదని, మురుగన్ కోసం తమిళ ప్రజలు చేసుకునే వేడుక అనే వింత వాదనను డిఎంకే ప్రభుత్వం చేస్తా ఉన్నది. డిసెంబర్ 3వ తేదీన కార్తీక దీపం పెట్టాలని హైకోర్టు పేర్కోవడంతో తమిళనాడు ప్రభుత్వం అతి తెలివితో ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది, శాంతి భద్రతల సాగు చెప్పింది. 4వ తేదీ మరోసారి భక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో కొద్దిమంది వెళ్లి దీపం పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సిఏఎస్ఎఫ్ను భద్రతగా పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డిఎంకే అనుకూల పార్టీలు, సంస్థలు బాహాటంగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయరాదంటూ జిల్లా కోర్టును కోరారు. వామపక్ష పార్టీలు, ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వంటి సంస్థల్లో పనిచేసే నేతలు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయరాదని డిమాండ్ చేశారు. అత్యవసర స్టే విధించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తంగా డిఎంకే ప్రభుత్వం మన దేశంలోని న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని స్పష్టమవుతా ఉన్నది.